మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? మ్యాంగో బాత్ అండి. మ్యాంగో బాత్ స్వీట్ ఐటమ్. స్వీటా? ఓకే. సో మనకి ఇంకా సమ్మర్ లో మ్యాంగోస్ తో వీలైనంత ఎన్ని డిషెస్ చేసుకున్నా సరిపోదు. అసలు మ్యాంగోనే కదా ఫ్రూట్స్ లో కింగ్ కదా, కింగ్. సో పైగా మనకి సమ్మర్ లో బాగా దొరికినప్పుడు మనం రకరకాల డిష్లు తయారు చేసుకుని అలా ఎంజాయ్ చేసేయచ్చు. ఓకే, సో మరి మ్యాంగో బాత్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మ్యాంగో బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మ్యాంగో బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, పంచదార 1/2 కప్పు. ఓకే, సో మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు స్టార్ట్ చేసేద్దామా మ్యాంగో బాత్? సో ముందుగా ఏంటంటే మనం బాస్మతి బియ్యం సో కొంచెం మెత్తగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, సో దట్ మనకి ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది అది. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. సో నెయ్యి కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, కిస్మిస్ అండి. మనకు నచ్చిన మామిడి పండు అంటే ఫ్లేవర్స్ దాంట్లో రకరకాలుగా ఉంటాయి కదా, సో ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో చేసుకున్నా సో టేస్ట్ అనేది మనకు అలా మారుతూ ఉంటుంది. సో స్వీట్ గా ఉండేది చూసుకుని తీసుకోవాలి కదా. ఎస్. సో దీంట్లోనే పాలు యాడ్ చేసేసుకొని మనకి మేజర్ గా ఇలాంటి స్వీట్స్ అన్ని కూడా పండుగలు వచ్చినప్పుడు నైవేద్యాలుగా పెట్టుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి కదా రాజు. సో కొంతమందికి ఏంటంటే చుట్టాలు కానీ రిలేటివ్స్ కానీ ఇలా వస్తున్నారంటే కొంచెం కొత్తదనం చూపించాలనే అదే ఆతృత ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి డిష్లు బాగా పనిచేస్తాయి. సో సింపుల్ గానే చేసుకోవచ్చు ఇంట్లో మనకు రెగ్యులర్ గా ఉండే ఐటమ్స్ తోనే. సో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్ అండి. కొద్దిగా యాలకుల పొడి. సో మ్యాంగో ఫ్లేవర్ మనకు ఎక్కువ తెలియాలి. సో మీన్ టైం కొంచెం యాలకుల పొడి ఉంటే కూడా బాగుంటుంది. సో దీంతో పాటుగా మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న మ్యాంగో జ్యూస్ ఉంది. సో ఇది ఉడికి కొంచెం మనకు దగ్గరికి వస్తే మనం స్వీట్నింగ్ అని యాడ్ చేస్తామండి. సో ముందుగా ఇది కొద్దిగా దగ్గరికి రావాలి మనకి. ఓకే, సో ఉడుకుతూ ఉంటుంది. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. మంచి కళ్ళు, తీరైన ఐబ్రోస్, చక్కటి ముక్కు, ఇవే కదా ముఖార విందాన్ని మరింతగా పెంచుతాయి. మరి కొంతమందికి ఐబ్రోస్ దగ్గర ఉన్నటువంటి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, ఐబ్రోస్ పల్చబడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు రాత్రి పడుకోబోయే ముందు ఆలివ్ ఆయిల్ని ఐబ్రోస్కి బాగా అప్లై చేసుకుని ఉదయాన్నే లేచి వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుబొమ్మలు చక్కగా ఉంటాయి, ఊడిపోకుండా ఉంటుంది. చిట్కా చూసాం కదా. ఓకే రాజు గారు దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు మనకు మామిడి పండు స్వీట్నింగ్ ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి. దాంతో పాటుగా కొంచెం అడిషనల్ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. సో ఇది మనకు అందుబాటులో ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో కుంకుమ కలిపిన పాలు. సో దీంట్లో కూడా ఇంకొద్దిగా ఉడికితే బాగుంటుంది. ఈ కుంకుమ పువ్వు తాలూకు ఫ్లేవర్ కూడా రైస్ కొద్దిగా పట్టేస్తే బాగుంటుంది. సో దీన్ని కొంచెం అలా సిమ్లో ఉడకని ఇచ్చేద్దాం. సో ఈలోగానే కార్వింగ్ చేసేస్తాను. సూపర్ రాజు గారు. ఓకే, కీరాతో చేస్తానండి. స్లైసెస్ లా కట్ చేసి స్టెమ్ కూడా మనం కీరానే పెట్టేసి ఒక ట్రీ షేప్ లో వచ్చేట్టుగా స్లైసెస్ అరేంజ్ చేస్తాం. ఓకే,
రౌండ్ గా అరేంజ్ చేసేయడం. ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి కీరా ఇలా రౌండ్స్ గా కట్ చేయడం అయితే అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్పెషల్లీ ఫేస్ ప్యాక్ వేసుకునే అమ్మాయిలకి బాగా తెలిసి ఉంటుంది. ఇలా రౌండ్ గా కట్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటారు కదా. సూపర్ రాజు గారు, ఇది కూడా అయిపోవచ్చింది కదా? అయిపోవచ్చేసింది. సర్వ్ చేసేసుకున్నామా? సో ఇది కొంచెం ఇది మనం అంటే చల్లగా తీసుకుంటే బాగుంటుంది. సో చల్లారిన తర్వాత దీంట్లో నెయ్యి కూడా బాగానే వేసాం కాబట్టి ఇంకొంచెం ఇది కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది మనకి. సో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కలర్ కూడా సూపర్ గా వచ్చింది. మ్యాంగో మొత్తం కొంచెం కేసర్ కూడా వేసాం కదా. సో ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్ పైనండి. ఓకే, సీజనల్ స్పెషల్ మ్యాంగో బాత్ రెడీ అండి. ఓకే, సో మరి మ్యాంగో బాత్ రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత తింటే బాగుంటుందంట. సో మరి చల్లారే లోపు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మ్యాంగో బాత్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో అన్నం, యాలకుల పొడి, మామిడి పండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పంచదార, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో బాత్ రెడీ.